యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అనంటే, ఈనాటి ఇశ్రాయేలు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆయన మిమ్మును తాకితే నా కనుగుడ్డు తాకినట్లు అని చెప్పినటువంటి ప్రజలు, యెహోవాను హత్తుకొని నాకు జనులవుదురు అని చెప్పినటువంటి జకర్యా గ్రంథములో 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రజలు, ఆ ప్రజల ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు చెప్పి తీరాలి కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఏమంటున్నాడు అనంటే, బేతేలును ఆశ్రయించకుడి అని అంటున్నాడు. ఏంటి బేతేలు అనంటే, మరి పాత నిబంధన కాలంలో బేతేలు అన్నది మొట్టమొదటిసారిగా అబ్రహాము వచ్చి ప్రార్థించినటువంటి, లేకపోతే అబ్రహాము వచ్చి ఇది దేవుని మందిరము అని పిలిచినటువంటి స్థలము. దాని తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి, లేకపోతే ఆయన మనవడైనటువంటి యాకోబు పడుకొని నిద్రపోవచ్చుండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెహోవా వలె, యెహోవాను నేనే యెహోవాను అనుకుంటూ ఆయనకు దర్శనమిచ్చినటువంటి స్థలము. ఇది నిజముగా దేవుని మందిరము, ఇది పరిశుద్ధ స్థలము అని ఆలోచించి తన క్రింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దానిపైన ఆముదము లేకపోతే నూనె పోసి ఇది బేతేల్, ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ది హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతాన్ని మెల్లిమెల్లిగా దేవుని స్థలముగా ప్రజలు మార్చారు. ఆ ప్రాంతానికి మెల్లిమెల్లిగా టెంకాయలు, పూలదండలు, ప్రదక్షిణాలు, దాని చుట్టూ తిరగడాలు, కిందపడి దొల్లడాలు మొదలైనవి మొదలైపోయాయి. ప్రదేశానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ప్రభు అంటున్నాడు, ఐ డిస్పైజ్ ఇట్, ఐ హేట్ ఇఫ్ యు రీప్లేస్ మీ విత్ ఎ ప్లేస్. ఇఫ్ యు రీప్లేస్ మీ, నాకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటే అది నా మందిరము అని నేను ఒప్పుకున్నా సరే, దాన్ని మీరు ఒప్పుకుంటే, దాన్ని మీరు ఆశ్రయిస్తే చస్తారు అని చెప్తున్నాడు. మీ ఊర్లో మరి ఎన్ని ఇలాంటి బేతేళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మా అమ్మకు ఒక బేతేలు ఉంది. ఆమె అంటే ఇప్పుడు కాదు, ఒకానొక సమయంలో, నేను ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి మాటలు ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడవచ్చు బేతేలు గురించినటువంటి వివరణ. అలాగే ఆదికాండము 13వ అధ్యాయము 3 నుంచి 4 వరకు చూడొచ్చు. అలాగే ఆదికాండము 28వ అధ్యాయంలో కూడా యాకోబుకు ప్రభువైన యేసు క్రీస్తు కలిసినటువంటి ఆ బేతేలు అన్నటువంటి ప్రాంతాన్ని కూడా మీరు గమనించగలరు.